హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం వరకు రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజైతే ముందుగా మనం స్టార్ట్ చేసేద్దాము, ఏమేమి చేసుకుంటున్నామో ఏంటో. ఫస్ట్ అయితే నేను లేచి బ్రష్ చేసేసుకొని మొహం అయితే కడిగేసుకొని వచ్చానండి. అప్పుడే మనకి నిద్ర మొత్తం అయితే వదులుతుంది. మనం చేయాల్సింది ఫస్ట్ అదే పని. నేను సండే నిన్న మార్కెట్ కాబట్టి ఇది మండే వ్లాగ్ అనమాట. మేము వెజిటేబుల్స్ అయితే నైట్ తెచ్చి పెట్టాను కానీ నేను సదరలేదండి. ఇప్పుడైతే అన్నీ తీసేసి సదిరేసుకున్నాను. ఇంకా సదిరేసుకున్న తర్వాత పిల్లలకైతే వేడి నీళ్ళు పెడుతున్నాను. ఇక్కడ ఒకసారి అయితే అలా బయటికి వెళ్ళి అయితే చూసి వద్దాము. 6 అవుతుంది, 6:15. ఎంత చీకటిగా ఉందో చూడు. చలికైతే ఎవ్వరు బయటికి రావట్లేదు, అంత చలిగా ఉంది, భయంకరంగా ఉంది. నేను 7 అయిన దాకా అయితే డోర్ తీయను, పిల్లలకి చల్లగా ఉంటుంది కాబట్టి డోర్ అయితే మళ్ళీ వేసేసుకున్నాను. నైటే స్టవ్ అన్ని కడిగేసి గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. కాకపోతే మా వారు కొంచెం లేటుగా వస్తారు. ఆ లోపు కొంచెం ఏమన్నా ఇంకా రైస్ ఇట్లా కర్రీస్ పైన పడుతుంటాయి అనమాట. మళ్ళీ స్టవ్ మీద అదంతా క్లీన్ చేసేసుకొని కొన్ని గిన్నెలు అయితే మళ్ళీ పడ్డాయి. అంటే ఆయన లేటుగా వస్తారు కాబట్టి గిన్నెలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను తాగడానికి వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను అనమాట. ఆ లోపు నేను ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పేశాను కదా, ఆ గిన్నెలు కూడా క్లీన్ అయితే చేసేసుకుంటాను. మనం ఈ మధ్యలో ఆ వాటర్ కాగేలోపు ఎందుకు ఖాళీగా ఉండాలి, అవి ఆ వాటర్ చూసుకుంటానే స్టవ్ మీద ఈ గిన్నెలు అయితే అన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కడ ఖాళీగా ఉన్నా కూడా నాకైతే టైం సరిపోదు. 8 గంటలకల్లా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి కాబట్టి నేనైతే ఎక్కడ కొంచెం కూడా ఏ గ్యాప్లో కూడా నేను కూర్చోను, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. ఏమన్నా ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని అయితే పిల్లలకి నీళ్ళు అయితే కాగేలోపు వాళ్ళనైతే లేపుతానమాట. అప్పటిదాకైతే నేను లేపను వాళ్ళని. వాళ్ళు లేచి నాకు ఇంకా డబల్ పని పెట్టడం తప్పక చేసేది ఏముండదు. వాళ్ళ టయానికి వాళ్ళని లేపి రెడీ చేపిస్తే చాలు అనుకుంటాను. లేచినా కూడా పెద్దగా ఇంకా నాకు పనే కాదు. ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే తీసేసుకున్నానండి. కాగినాయి కదా, వాటర్ తీసేసుకొని మిగతా వాటర్లో ఇవాళ నేనైతే బ్రేక్ఫాస్ట్కి రాగి జావ అయితే తాగాలనుకుంటున్నానండి. నా వరకే, ఇంకా ఇంట్లో ఎవరైతే తాగరు, పిల్లలు అయితే అసలు తాగరు. మా వారిని అడిగితే నాకు అసలు వద్దే వద్దు అంటాడు. రాగి సంగటి అలాంటివంటే ఇష్టపడతాడు కానీ ఇవైతే అస్సలు నచ్చదనమాట ఆయనకి. ఈ గ్యాప్లో ఇంకెందుకని ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే ముందే అయితే చేసి అయితే పెట్టుకుంటాను. ఇది అయితే రాగి జావ చేసుకొని ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. దీనికి కూడా పెద్ద స్టోరీ ఉందండి. అప్పటికే మా అమ్మ లేరనమాట. నేను చాలామందిని అడిగాను, రాగి జావ ఎలా చేసుకోవాలి ఏంటి కొంచెం చెప్పరా అంటే, అసలు ఏందో చెప్తే అదేదో మనం నేర్చేసుకొని ఏదో బిజినెస్ చేసేసుకుంటాం అన్నట్టు ఒక ఇదైపోయేవాళ్ళు. అసలు నాకు ఎవ్వరు చెప్పేవాళ్ళే కదండి. మన యూట్యూబ్ పుణ్యమా అంట ఈ రాగి జావ కూడా నేర్చుకున్నాను నేను. లేకపోతే నాకు అసలు రాగి జావ ఎలా చేయాలో ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే నాకు మా అమ్మ కూడా లేదు చెప్పడానికి. నాకు ఇంకా వీళ్ళేంటి నాకు చెప్పేదని యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకున్నానండి. అలాగే నేను నేర్చుకుంది ఈ రాగి జావ అయితే. ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నాను కదా, లెమన్ జ్యూస్ అయితే తీసుకొని హనీ ఉంటే హనీ వేసుకుంటాను. ఇంట్లో హనీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే అయిపోయితే కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. అంత నాకు కూర్చొని తాగే అంత టైం కూడా లేదు కాబట్టి అలా ఇలా తిరుగుతూనే పని చేసుకుంటూనే కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటుంటాను అనమాట. అలాగే వాటర్ పక్కనైతే పెట్టేసుకొని ఇక్కడ రైస్ అయితే కడుక్కుంటున్నానండి. ఎందుకంటే ఇది పిల్లల వరకు మా వారికే పెడతానమాట. ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్లో రాగి జావే తాగుతున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా 8:30, 9 కల్లా అందరు ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు. ఆయన డ్యూటీకి ఆయన 8కి చిన్న వాళ్ళిద్దరు వెళ్తారు, 8:30కి పెద్ద పాప వెళ్ళిపోతుంది, 9, 10 లోపు మా వారు వెళ్ళిపోతారు అనమాట. 11 లోపు వెళ్ళిపోతారు మా వారు కూడా. ఇక్కడైతే నేను ఆ వాటర్ తాగుతానే చూపిస్తున్నాను కదండి, అలా ఒక్కొక్క పని చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఒక పెద్ద టాస్క్. మళ్ళీ ఏం కర్రీ చేయాలి, బాక్స్లోకి ఏం పెట్టాలి అని అనుకున్నాను. చాలాసేపు ఆలోచించి ఇంకా క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. అది కూడా మొత్తం కట్ చేసుకోవట్లేదు, పిల్లల వరకే. ఎందుకంటే నిన్న సండే కాబట్టి నిన్న మటన్ తెచ్చారనమాట మా వారు. మటన్ కర్రీ అయితే ఉంది. కర్రీ ఇంకా నాన్ వెజ్ ఉందంటే ఆయన
తినరనమాట. ఇంక ఇవేవి ఆ నాన్ వెజ్ తోటే తినేసి అయితే వెళ్ళిపోతారనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే టిఫిన్స్ కూడా ఎక్కువ చేయట్లేదండి. పిల్లలకి ఎక్కువ ఫ్రూట్సే పెడుతున్నాను. ఆ ఇడ్లీ దోశ కూడా ఎక్కువ తినట్లేదు పిల్లలు, అందుకే ఫ్రూట్సే పెడుతున్నాను. ఇంకా ఎందుకంటే టిఫిన్స్ ఏవి పెట్టినా కూడా ఒకరోజు తింటున్నారు, రెండో రోజు మళ్ళీ బాక్స్ అలాగే వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు తినట్లేదని. అందుకే పెట్టట్లేదు. వాళ్ళకి ఎందుకు ఇడ్లీ దోశ ఇవే. ఉప్మా చేస్తే ఉప్మా తినరు. ఇడ్లీ దోశ చేసినా కూడా ఒక్కరోజే తింటారు, రెండో రోజు ఇంకా వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. అందుకే ఎక్కువ అయినా వాళ్ళని అడిగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. కర్రీస్ అయితే ఇంకా ఏదో ఒకటి అయితే చేసేస్తాను, అంత టైం ఉండదు కాబట్టి ఏదో ఒకటి చేస్తాను పొద్దున్నే. ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ ఏదైనా చేస్తాను, లంచ్లోకి ఇంకా ఏదో ఒకటి కర్రీ అయితే చేస్తాను వాళ్ళకి నచ్చింది ఈవినింగ్ టైంలో అయితే. ఎందుకంటే మనకు టైం ఉంటుంది కాబట్టి. మార్నింగ్ టైం అంటే టైం ఉండదు కదండి, ఏదో ఒకటి తొందర చేసేయాలన్న ఒక కంగారులో అయితే ఉంటాము. క్యాబేజ్ అయితే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ ఆనియన్స్ 2 తీసేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 5-6 తీసేసుకున్నాను అనమాట. నా కక్కుర్తి కాకపోతే నేను 50కి 4 కిలోలు ఇస్తున్నారని ఆనియన్స్ తీసుకున్నానండి. ఎంత టైం వేస్ట్ అవుతుందో. చిన్నగా ఉన్నాయి, వేస్టేజ్ ఎక్కువ పోతున్నాయి. మళ్ళీ మా వారితో తిట్లు ఒక పక్క. నాకు ఎందుకు తీసుకున్నావు, అవి బాగుండవని తిడుతూ ఉంటారు. నేను ఏదో తక్కువకి వచ్చాయి కదా అని తీసుకున్నా. చాలా ఇక్కడ చూడండి ఎంతసేపు కట్ చేస్తున్నానో, ఆ వేస్టేజ్ కూడా ఎక్కువ పోతుంది. ఇప్పుడైతే అన్ని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోకి ఇప్పుడు వాయిస్ 9:30 అవుతుందండి నైట్. ఇప్పుడైతే ఇస్తున్నాను, ఎందుకంటే ఈ టైంలో నాకు ఇంకా డిస్టర్బెన్స్ ఏది ఉండదు కాబట్టి, పిల్లలు కూడా పనుకున్నారు కాబట్టి ఇంకా సైలెంట్గా ఉండదు. కానీ ఇప్పుడైతే వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చే తీసుకున్నానండి, కారం అయితే తీసుకొని కర్రీలోకి. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసి కర్రీకి అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. వంట అయితే 7కి అట్లా ప్రిపేర్ చేస్తాను. మరి మార్నింగ్ ఎందుకు చల్లగా అయిపోతే బాక్సులో పెట్టి చప్పగా అయిపోతుందని ఒక ఫీలింగ్. అందుకే ఇంకా ఏదైనా ఇంకా కర్రీస్ కానీ రైస్ కానీ 7కి అలా స్టార్ట్ అయితే చేస్తాను. ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా రెడీ అయిపోయలేవు, నేను కడిగేసిన గిన్నెలు అవన్నీ సదిరేసుకొని ఈ గ్యాప్లోనే ఇంకా పిల్లల్ని లేపుతూనే ఉన్నాను. 7 నుంచి స్టార్ట్ చేస్తే అట్లా లేదు, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా లెగవరు. వాళ్ళకి పాపం చల్లగా ఉంది, లెగవాలంటే బద్ధకంగా ఉంది. ఇప్పుడు ఉండేదంతా నా పనే ఉంటుంది కాబట్టి నేనైతే లేపును. అందుకే 7కి అయితే లేపుతాను అనమాట వాళ్ళని లేపుకుంటూనే వంట చేసుకున్నానండి. అదేంటో మా చిన్నోడు అందరికి చల్లగా ఉండి చలి పెడుతుందని అంటుంటే, మా చిన్నోడు ఏందో వెరైటీగా నాకు ఇంకా వేడిగా ఉంది మమ్మీ అని అంటాడు. బట్టలన్నీ ఇప్పుకొని పడుకున్నాడు. నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ దుప్పటి చూడ ఎలా కప్పుకున్నాడో. ఇంకా చిన్న పాపనైతే ఫస్ట్ చిన్న పాపనే లేపాలని చూస్తాను, ఎందుకంటే చాలా నిదానం అనమాట, లేటుగా రెడీ అవుతుంది. అందుకు ఫస్ట్ ఆమెనే లేపుతాను. ఇద్దరు బాబు పాప ఒకసారి లేసారనుకో ఇంకా నాకుంటుంది, నేను ఫస్ట్ వెళ్తా స్నానానికని ఇద్దరు గొడవ పెట్టేసుకుంటారు. అందుకే పాపను లేపిన ఒక 5 నిమిషాలకి మళ్ళీ బాబునైతే లేపుతా వేడి నీళ్ళు పెట్టేసి. ఈలోపు మనకి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాప్లోనే పాప బ్రష్ చేసేసుకుంది, నీళ్ళు అయితే పెట్టేశాను, స్నానానికి వెళ్ళిపోయింది. మళ్ళీ బాబుకి కూడా పెట్టాను అనమాట వేడి నీళ్ళు. ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. బాబునైతే పాలకైతే పంపించాను షాప్కి, పాలు పంపించాను. ఇంక పాలు డికాషన్ అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడైతే కర్రీ అదంతా రెడీ అయిపోయినాక అవి అయితే పక్కకు పెట్టేసుకొని పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. మా వాడికి పాలు ఉంటే కంపల్సరీ బిస్కెట్ అయితే ఉండాలి, లేకపోతే పాలు తాగడు. ఇక్కడైతే వాళ్ళకి చూడు స్నానం చేసినా కూడా నిద్ర మా అబ్బాయి అయితే దిగలేదు ఇద్దరికి. పాపకైతే ఇంకా జడలేస్తున్నాను, చిన్న పాపకి పాలైతే సిమ్లో పెట్టి వచ్చాను. ఈలోపు పాపకైతే జల్లేసేసి ఈలోపు పాలైతే కాగిపోయినాయి అనమాట. రైస్ పెట్టుకున్నాను కదా, రైస్ కూడా అయితే అయిపోయింది, రెడీ అవుతుంది రైస్. ఇంకా చిన్నవాళ్ళు ఇద్దరు రెడీ అయిపోయారు, వాళ్ళకైతే బూస్ట్ కలిపి పాలైతే ఇచ్చేసాను, పాలు తాగుతున్నారు. నేను కూడా అండి డికాషన్ అయితే పెట్టుకున్నాను కదా, డికాషన్ పొయ్యి మీద పెట్టేసి అల్లం వేసి, నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టము. ఈ చల్లగా వాతావరణంకి
కొంచెం వేడివేడిగా టీ తాగితే బాగుంటుందని టీ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకుంటాను కానీ అవి చల్లగా అయిపోతాయి. వాళ్ళ పనులు చేసేసరికి ఇక్కడ టీ పెట్టుకుంటా పక్కన తాగడానికి. కానీ ఆ పనుల్లో పడి ఈ టీ అయితే మర్చిపోతుంటా. చల్లగా అయినాక తాగుతాను అనమాట. అట్లుంటుంది నా పని. బూస్ట్ కల్పించాననుకో ఈ గ్యాప్లో వాళ్ళు తాగేస్తూ ఉంటారు. నాకు డికాషన్ పెట్టుకున్నాను. ఆ డికాషన్ అయినాక పాలు కలుపుకొని ఇంకా నేను కూడా టీ అయితే పెట్టుకున్నానండి. పిల్లలకి ఇంకా రైస్ అయితే అయింది కదా, కొంచెం ప్లేట్లో వేసి పెట్టుకుంటే చల్లగా అవుతుందని ప్లేట్లో వేసి అయితే పెట్టుకుంటాను. కర్రీ 2 వేసి అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే వేడివేడిగా అలాగే టిఫిన్ బాక్స్లో పెడితే పాడైపోతుందని. అందుకే నేను కొంచెం ముందేగానే వేసి పెట్టుకుంటే చల్లగా అవుతుంది. కలిపి పెడితే కూడా అప్పుడు బాగుంటుంది. అప్పటికే మనం పాపం వాళ్ళకి టిఫిన్ బాక్సుల్లో చప్పగా అయిపోతుందండి కర్రీ రైసు. పాపను లేపాను, బ్రష్ అయితే చేసుకుంది. జెల్ వేస్తున్నాను పెద్ద పాపకు కూడా. ఈలోపు ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. పైనాపిల్, గోవా, ఆరెంజ్ అన్నీ కట్ చేసి అయితే ఫ్రూట్స్ బాక్సులో పెట్టుకున్నాను. టీచర్ అంట అరుస్తున్నారంట, చిన్న చిన్న బాక్సులు తెచ్చుకున్నారు. ఏం సరిపోతుంది, కొంచెం పెద్దవి తెచ్చుకోవచ్చు కదా అని అంటుందని కొంచెం పెద్దగానే పెడుతున్నాను. మధ్యలో అంత పెద్ద బాక్సులు పెట్టిన వాళ్ళు బలవంతంగా పెట్టినా కూడా తినరండి, ఏడుస్తారు ఇంటికి వచ్చి. నాకు తెలుసా బాధ ఏందో, కానీ టీచర్ తిడుతున్నారని పెడుతున్నాను. ఇంకా చిన్న వాళ్ళిద్దరు అయితే ఇంకా టిఫిన్లు కట్టేసి రెడీ చేయించేసి వాళ్ళైతే పంపించేశాను. ఇంకా నాకు ఇక్కడ టీ అయితే కానీ టీ పోసుకున్నాను. వీళ్ళిద్దరు అయితే ఇంకా 8 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. 7:40కే వెళ్ళిపోవాలి. పెద్ద పాప కూడా రెడీ అవుతుంది. ఇంక ఈలోపు నేను అన్నీ ఇంకా బెడ్ అయ్యాన్ని చదువుకొని ఇంకా దులుపుకుంటూ ఇల్లంతా ఊడ్చుకొని అయితే వస్తాను. మా వారిని కూడా లేపాను. ఇంకా ఆయన అయితే వాష్రూమ్ వెళ్ళిపోయాడు. ఆయన వచ్చేలోపు నా పనులన్నీ అయిపోతాయి అన్నమాట. పెద్ద పాప అయితే రెడీ అయి కూర్చుందనమాట. 8:30కి వెళ్ళాలి కాబట్టి ఒక 10 మినిట్స్ ఇంకా టైం ఉందని, అందుకే కొంచెం వీడియో తీయమ్మా నేను ఇదంతా చేసుకుంటుంటాను అంటే, సరే మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. ఇక్కడైతే ఇల్లు ఊడ్చుకుంటూ వస్తున్నానండి, అంతా దులుపుకుంటూ. అదేంటో అండి, బాత్రూంలోకి వెళ్తే 1-2 గంటలు నాడు ఏం చేస్తుంటారో ఏం. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇంతేనా అండి? మా ఇంట్లోనేనా ఇంత లేటుగా వస్తారో? ఆయన వెళ్ళినాక నేను ఇల్లు ఊడ్చేసి ఈ మెట్లన్నీ ఊడ్చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసి బట్టలు నానబెట్టుకొని ఇంత పని చేసిన దాకా కూడా ఆయన రారు. పెద్ద పాపకు కూడా ఇంకా టైం అయిందని అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే నా సెల్ఫీ స్టిక్ అయితే ఇరిగిపోయిందండి. 2 డేస్ అయిపోయింది. మా వారు ఈరోజు చూసి అయితే నన్ను తిట్టకుండా తిట్టారు అంతగా. సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయేసరికి నాకు వీడియో తీసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది. గోడకు సపోర్ట్ పెట్టుకొని వీడియో అయితే తీస్తున్నానండి. పాప ఉంది, కొంచెం ఒక 10 మినిట్స్ అయితే పట్టుకుంది. ఇంకా వాళ్ళకి టైం అయిపోయేసరికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇక్కడైతే అంతా ఇల్లు ఊడ్చేసి మెట్లు ఊడ్చుకున్నాను కదండి. ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఇంకా మాప్ పెట్టానా, ఇంత పని చేసుకున్నానా, ఇంకా రాలేదు మా వారు. అది ఎందుకంటే ఆయన కోసం కరెక్ట్గా ఆయన వాష్రూమ్లో నుంచి వచ్చేసి బ్రష్ చేసుకునే లోపు నేనైతే టీ పెట్టి ఇవ్వాలన్నమాట. ఆ లోపు లేకపోతే ఇంకా టీ కాలేదా అని అడుగుతున్నారు. ఇంక పిల్లల్ని అయితే పంపించేసాను. ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి కదండి, ఆ మాప్ పెట్టేసి గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఆయన అయితే స్నానం చేసి వచ్చాడు. టీ పెట్టింది అయితే స్కిప్ అయిపోయింది అనమాట వీడియో. భోజనం అయితే చేసేస్తున్నాను అనమాట. ఈలోపు నేను స్నానం చేసేసుకొని పూజ చేసేసుకున్నానండి. మొత్తం పని అయిపోయింది. బట్టలు కూడా నానబెట్టేసుకున్నాను. అంతా చేసేసుకొని పూజ చేసుకున్నాకే ఇంకా మా వారైతే భోజనం చేస్తున్నారు కదా, ఆయన కూడా తినేసి అయితే ఇంకా వెళ్ళిపోయారు. నేనైతే రాగి జావ చేసి పెట్టుకున్నాను కదండి. నాకు రాగి జావ తాగాలంటేనే అసలు ఇష్టం ఉండదు. ఇంకా నాకు తాగాలి కంపల్సరీ కాబట్టి తాగుతున్నాను అనమాట. అందుకే ఉట్టి జావ తాగకుండా అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మధ్యలో ఆనియన్స్ ముక్కలు తగులుతూ పచ్చిమిర్చి, కారం తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ మటుకు బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయకపోతే కంపల్సరీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అలా తాగితే రాగి జావ. ఆ రాగి జావ తాగేసరికి నాకు కరెక్ట్గా 10 to 10:30 మధ్యలో అయితే తాగానండి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడికైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడైతే నేను బట్టలు పిండుకుంటున్నాను. బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నానండి. చాలా కష్టం అవుతుంది బట్టలకి అయితే.
రోజు వాష్ చేసుకోవాలి. లేకపోతే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చానంటే ఎన్ని బట్టలు పడతాయో. ఎందుకంటే పిల్లలు యూనిఫామ్స్ ఉంటాయి, మళ్ళీ వచ్చినాక స్కూల్ నుంచి వచ్చినాక బట్టలు ఉంటాయి, చాలా బట్టలు పడతాయి అన్నమాట మాకు. ఒక్కరోజు కానీ బద్దకిచ్చాననుకో ఇంకా నెక్స్ట్ డే అయితే ఎన్ని బట్టలు అవుతాయో. అందుకే ఏ రోజు ఆ రోజు అయితే బట్టలు అయితే పిండేసుకుంటానండి. వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయ్యింది, అది ఎప్పుడు చేపిస్తారో ఏమో కానీ ఈలోపు ఇంక ఈ బట్టలు అయితే నేను అన్నీ పిండేసుకొని జాడిచ్చేస్తున్నానండి. సెల్ఫీ చెప్పాను కదండి, సెల్ఫీ స్టిక్ లేక చూడండి వీడియో కూడా ఎట్లా వస్తుందో. ఇక్కడ పిల్లర్కి సపోర్ట్ తీసుకొని చేస్తున్నాను అనమాట. మొత్తం ఇవన్నీ బట్టలు అయితే వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను. బట్టలు వాష్ చేసుకొని పని అంతా అయిపోయేలోపు నాకు 11:30 అయితే అయిపోయింది. ఇంకా కిందికి వెళ్ళిపోయి ఏమన్నా చిన్న రీల్స్ చేసుకున్నానండి. కొంచెం సేపు రీల్స్ చేసేసుకొని రైస్ అయితే పెట్టుకునేది. మధ్యాహ్నము చెప్పాను కదా నైట్ కర్రీ ఉంది. కొంచెం పిల్లలకి బాక్స్ క్యాబేజీ అయితే 1:30కి అలా లంచ్ అయితే చేసేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.